ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. చేరి వచ్చిన దైవ సేవకులకు, విశ్వాసులందరికీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళందరినీ యేసయ్య కంటికి రెప్పలా కాపాడి, కనుపాపను వలె కాపాడి క్షేమంగా నడిపించునుగాక. హల్లెలూయా. బైబిల్ ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పటికి చాలా సమయమైంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వాక్యం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వాక్యం. అందరు బైబిల్ తీసి ఒక్కసారి అందరు గట్టిగా చదవండి. అందరు గట్టిగా చదవండి ఒకసారి ఆ మాటలు. స్త్రీలు పురుషులు అందరు చదివే వాళ్ళు ఉంటే అందరూ 40వ అధ్యాయం యెషయా గ్రంథం 31వ వాక్యం అందరూ చదవండి ఒకసారి. యెహోవా కొరకు ఎదురు చూసే వాళ్ళు నూతనమైన బలం పొందుతారు. వారు అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదు. పక్షిరాజు వలె వాళ్ళు రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలసిపోకుండా పరిగెడతారు, సొమ్మసిల్లకుండా నడిచిపోతారు. 29వ వాక్యం నుండి కూడా చదువుదామా? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు త్రొట్టిల్లిపోదురు. కానీ యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతనమైన బలం పొంది రెక్కలు చాపి ఆత్మీయతలో పైకి ఎగురుతూ ఉంటారు. ఆ తర్వాత అలసిపోకుండా పరిగెడతారు, సొమ్మసిల్లకుండా నడుస్తారు. చిన్నపిల్లలు అలసిపోవచ్చు, చిన్నపిల్లలకి ఎక్కువ బలం ఉంటుంది, యవనస్తులకి ఇంకా అధిక బలం ఉంటుంది. పిల్లలు లేత దూడల వలె గంతులు వేస్తుంటారు. యవనస్తులకి అలసిపోకుండా చాలా దృఢంగా బలంగా ఉండి వాళ్ళకి అప్పగించిన పని అద్భుతంగా జరిగిస్తూ ఉంటారు. చిన్నపిల్లలు అలసిపోవచ్చు, అలాగే యవనస్తులు అలసిపోవచ్చు, సొమ్మసిల్లవచ్చు, త్రొట్టిల్లిపోవచ్చు. కానీ యెహోవా కొరకు ఎవరు ఎదురు చూస్తారో వాళ్ళకి మాత్రం నూతనమైన బలం. దేవుని సన్నిధికి వచ్చి మీరందరూ కనిపెట్టుకొని దేవుని సన్నిధిలో ఉన్నారు. దేవుని సన్నిధిలో మీరందరూ చక్కగా కనిపెట్టుకొని దేవుని సన్నిధిలో ఉన్నారు. కొన్నిసార్లు ఆయన స్తుతించేటప్పుడు, ధ్యానించేటప్పుడు ఆయన బలం పొందాలని ఎదురు చూస్తూ ఉంటారు. దేవా నా దేవుడవు నీవే, వేకువనే లేచి నేను వేకువనే లేచి నీ బలమును నీ ప్రభావమును చూడాలని నేను తృష్ణగొని ఉన్నా, ఆశతో ఎదురు చూస్తున్నా, ఆకలిగొని ఉన్నవాడు ఉన్నట్టుగా నేను ఎదురు చూస్తూ ఉన్నా. నీ బలం పొందాలని, నీ బలమును చూడాలి, నీ మహిమను, ప్రభావాన్ని, నీ వెలుగును చూడాలి, పొందుకోవాలని ఆశతో కనిపెట్టుకున్న ఉదయం లేచిన వెంటనే నేను చేసే పని ఏంటంటే, ఈరోజు యేసయ్యా నీవు నన్ను బలపరచు, నీ వెలుగుతో, మహిమతో, ప్రభావంతో నన్ను నింపు అని కనిపెట్టుకొని ఉంటాడు. ప్రియ సహోదరులారా, ఆత్మీయులందరూ అలాగే ఉంటారు. ఏదో భక్తిహీనులు, శరీర సంబంధులు, లోకం వైపు మగ్గు చూపి లోకాన్ని ప్రేమించే వాళ్ళు తప్ప ఆత్మీయులందరూ వేకువని లేచి ఆయన బలముతో నింపబడాలి, ఆయన మహిమను పొందుకోవాలి, దేవుని విస్తారమైన కృప పొందుకొని ఆ దినమెల్లా మేము సంతోషంగా ఉండాలి అని ఆశతో ఎదురు చూస్తూ కనిపెట్టుకొని ఉంటారు. కొంతమంది నేను గమనిస్తుంటా, అందరికంటే ముందుగా వచ్చి చక్కగా ప్రార్థన చేసుకుంటుంటారు, కూర్చొని లేకపోతే మోకరించి లేకపోతే నిలబడుకొని అలా ధ్యానిస్తుంటారు. వాళ్ళని చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. నేను ఎప్పుడైనా వచ్చి మందిరంలో గమనిస్తూ ఉంటే ముందుగానే ఒక అరగంట ముందుగానే వచ్చి చక్కగా కళ్ళు మూసుకొని ధ్యానిస్తూ దేవుని కోసం, దేవుని బలం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ ముఖంలో అలసట కనపడదు ఆరాధనకు వచ్చినప్పుడు.
సొమ్మసిల్లినట్టుగా కనబడదు. అందరికంటే ముందుగానే వస్తారు, అందరికంటే ఆఖరిలోనే వెళ్తారు. మరలా వాళ్ళు అలసిపోయినట్టుగా తెలీదు. ఒక ఆయన చాలా పెద్ద వయసు అండి, ఆరాధనకు ముందుగానే వస్తాడు. ఇంకేం పని ఉండదు కదా, నాకు పిల్లలే పని చేసి పెడతారు, నాకేం పని ఉంటుంది బాబు, అందుకని త్వరగా సిద్ధపడి దేవుని సన్నిధికి వస్తున్నాను ధ్యానించేదానికి. మీకు చాలా పనులు ఉంటాయి, చాలా బిజీగా ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధికి అందరికంటే ముందుగానే వెళ్ళాలి, ఆలోచనతోనే రావాలి. డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఎంత ఖచ్చితంగా టైంకి వెళ్తారో, ఒక అరగంట ముందే సిద్ధపడి. ఎవరైనా జాబులు చేసేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎంత ఖచ్చితంగా టయానికి వెళ్తారో వాళ్ళకి తెలుసు ఆ టైం సంగతి. ఆలస్యంగా వెళ్తే పై అధికారులు ఊరుకోరని. ఇక్కడ చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదా, మీకంటే పై అధికారులు ఎవరు ఉంటారని ఆలోచన మీకు ఉంటుంది. మనందరికి పై అధికారి ఎవరు? ఆయన అడగడు అనుకుంటున్నారు మీరు. లెక్క అడుగుతాడు ఒక రోజున. ఏసైకి ఆయన లేడు, మనల్ని ఎవరు చూస్తారనుకోవచ్చు. ఏసైకి అన్నీ తెలుసు, అన్నీ మనం చేసిన ఆ పనులన్నీ ఆయన ఒక గ్రంథంలో రాసి పెడతాడు, అంతే, మర్చిపోకుండా. ఇక్కడ ఎవరు అధికారులు ఉన్నారు, అడిగే దిక్కు ఎవరున్నారు? మమ్మల్ని ఎవరు అడుగుతారు? పాస్టర్ గారు, ఆయనకు అసలే టైం ఉండదు అడిగేంత టైము. ఇంకెవరు అడుగుతారు? సిస్టర్ల వాళ్ళు అసలు అడిగే టైం ఉండదు. సేవకులు మమ్మల్ని అడిగే టైం ఆడ ఉంటుంది. ఎవడు అడుగుతాడు మమ్మల్ని? మాకెవడు అసలు చెప్పే దిక్కెవడు అనే ఆలోచన సాతాను ఆ గర్వపు ఆలోచనలు పుట్టించవచ్చు. నాకంటే ఎవడు పెద్ద, సీనియర్ ఎవడున్నాడు, ఈ గర్వపు ఆలోచనలు సాతాను మనసులో పుట్టించవచ్చు. కానీ మనందరికంటే పైవాడు, గొప్పవాడు, శక్తిమంతుడు ప్రభు అయిన యేసయ్య అడుగుతాడని మర్చిపోద్దు. కొంతమందికి లెక్కలేనితనం, అక్కడికి వెళ్తే ఎవరు చూస్తారు, ఎవరు అడుగుతారు, వచ్చామా పోయామా. కొంతమంది సేవకులు కూడా కనపడకుండా వెళ్ళిపోతుంటారు, అంత బిజీ, కుదరట్లా. కొంతమందికి చాలా బిజీగా ఉంటున్నారు. డ్యూటీకి మాత్రం క్రమం తప్పకుండా టయానికి వెళ్తారు, వెళ్ళాలి కూడా. వెళ్ళకపోతే జీతం కట్ చేస్తారు కనుక. పరలోకంలో మన ధనం సమృద్ధిగా ఉండాలంటే ప్రభు అడుగుతాడని క్రమంగా, నియమంగా దేవుని సన్నిధిలో మనం నడవాలి, పరిగెత్తాలి దేవుని సన్నిధిలో. అందుకని మీరు ముందుగా వస్తే చక్కగా ధ్యానించి దేవుని బలం పొందినట్లుగా ఎదురు చూడండి. లేకపోతే ప్రార్థనలో చివరిలో మీకు సమయం ఇస్తారు కదా, ఆ ప్రార్థనలో కూడా వాక్యాన్ని ధ్యానించి దేవుని బలాన్ని పొందుకొనే ఇక్కడ నుండి తిరిగి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శక్తిని, దేవుని బలాన్ని పొందుకొనే వెళ్ళాలి. అందుకని ఆయన సన్నిధిలో ఎదురు చూడండి. ఇంటి దగ్గర ప్రార్థనలు ఉన్నప్పుడు ఎదురు చూడండి. ఖాళీగా ఉన్నప్పుడు దేవుని మహిమను ఎలా పొందుకోవాలో ఎదురు చూడండి. యెహోవా కొరకు ఎదురు చూసే ప్రతి ఒక్కడు నూతనమైన బలం పొందుదురుగాక. నూతనమైన బలం అంటే ఎలా ఉంటుంది? ఒక డజన్ కోడిగుడ్లు తింటే వస్తుందయ్యా? 4 లెగ్ పీసులు తింటే వస్తుందయ్యా? చెప్పండి. బలం ఎలా వస్తుంది పాస్టర్ గారు? మాంసం తింటే వస్తుందా? గుడ్లు తింటే వస్తుందా? లేకపోతే డజన్ అరటిపళ్ళు తింటే వస్తుందా? లీటర్ పాలు తాగితే వస్తుందంటే ఆయాసం తప్ప ఏది రాదు. అర్థమవుతుందండి? ప్రియ సహోదరులారా, ఇది శరీర బలం కావచ్చు. ఇది పౌష్టికాహారం, ప్రోటీన్ ఫుడ్ తింటే శరీరానికి బలం రావచ్చు. ఆత్మ బలం వేరు. నూతనమైన బలం అంటే మన జీవితంలో ఎన్నో ప్రతికూలతలు ఎదురవుతుంటాయి, ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. చూడండి, మన జీవితంలో ఎదురవుతున్న సమస్యలు, మారని పరిస్థితులు. ఈ పరిస్థితి ఇంతే, ఈ భర్త మారడు, వాడు సావు, వాడు చస్తాడు, మనమైనా జాగ్రత్త ఉందామని ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆ సమస్యల్ని ఎదుర్కొనేటప్పుడు నువ్వు పొందిన బలమే నూతనమైన బలం. నీకు తెలుసు ఈయన మారడు, ఇట్లాగే ఉంటాడు, మన పని మనం చేసుకోవాలా,
ఈయన గురించి ఆలోచిస్తుంటే మనం సతికిల పడిపోతాం అని మనస్సు మార్చుకొని నీ హృదయాన్ని దృఢపరచుకుంటుంటావే, అదే నూతన బలం. పరిస్థితులు మారవని తెలిసినా వాటిని అధిగమించుటకు, వాటిని ఎదుర్కొని అధిగమించుటకు పొందే బలమే నూతనమైన బలం. చప్పట్లు కొడదాం గట్టిగా. మారని పరిస్థితుల మధ్యలో వాటిని అధిగమించి నువ్వు పొందే బలమే నూతనమైన బలం. శాంసన్కి తెలుసు వీళ్ళు నన్ను వదిలిపెట్టరని, నన్ను చంపేస్తారని తెలుసు. అక్కడ పరిస్థితి ఏది మారదని తెలుసు. ఆయన ఎగతాళి చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారని తెలుసు. పరిహసించే వాళ్ళు పరిహాసం చేస్తూనే ఉంటారని తెలుసు. ఉమ్ము వేసేవాడు ఉమ్ము వేస్తాడు, దూషించేవాడు దూషిస్తాడు, కొట్టేవాడు కొడతాడు. అక్కడ స్త్రీలు పురుషులు అందరూ కలిసి అవమానిస్తున్నారు శాంసన్ని. ఆయనకు తెలిసి పరిస్థితి మారదు అని. ఇది ఇలాగే ఉంటుంది, నేను మాత్రం బలం పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ మనుషులు మారరు. ఈ వ్యంగ్యంగా మాట్లాడే మాటలు మారవు. వీళ్ళు ఇలాగే ఉంటారు, వీళ్ళు మారరిక. కొంతమంది ఎప్పుడు సెటైర్లు వేసుకుంటూ, వ్యవహారాలు చెప్పుకుంటూ, జోకులు వేసుకుంటూ ఉంటారు వాళ్ళ మీద వీళ్ళ మీద. వాళ్ళ బ్రతుకులు మారవు, అలాగే ఉంటారు వాళ్ళు. కొంతమంది బ్రతుకులు మారవు. వాడిలా వీడిలా ఆమె ఇలా ఈమె ఇలా, ఏదో వీళ్ళు పరిశుద్ధులైనట్టుగా. వీడు బ్రతికే మారిండదు, అందరి మీద పచ్చ కామెరలు లాగా చూస్తుంటాడు అందరినీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏలి కుమారులు వాళ్ళ బ్రతుకులు మారలే. వాళ్ళ నాన్న ఎన్ని చెప్పినా శత్రువు చేతిలో పడి అంతమైపోయారు. వాళ్ళ ద్వారా మహిమ పోయింది, ప్రభావం పోయింది. దేవుడే బాధపడ్డాడు, ఎందుకు చేశాను ఈ మనుషులని. ఏలి కుమారులకు ఎన్ని చెప్పినా అర్థం కాలేదు. దేవుని శిక్షకు పాత్రులయ్యారు. ప్రియ సహోదరులారా, పరిస్థితులు మారవని తెలిసినా వాటిని ఎదుర్కొని అధిగమించినప్పుడు పొందే బలమే నూతనమైన బలం. శాంసన్ చూశాడు ఈ బ్రతుకులు ఇంతే, ఈ అన్ని జనులా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళు ఇలాగే ఉంటారని ఆయన తీసుకొచ్చి ఒక దేవాలయంలో నిలబెట్టి పరిహాసం చేస్తుంటే ప్రక్కనని పిలిచి, రేయ్ ఈ గుడికి ఆధారమైన ఆ స్తంభం దగ్గర నన్ను తీసుకుని వెళ్ళి, నేను నిలబడలేకపోతున్నా, దాని మీద ఆనుకొని ఉంటా. ఇప్పటికే నేను చాలా బలహీనం అయిపోయాను. వీళ్ళు నన్ను ఒక దొంగలాగా, వీళ్ళు నన్ను ఒక ఖైదీలాగా, ఒక నీచమైన వ్యక్తుల్లాగా నన్ను తిరగలు విస్తరించారు. వీళ్ళంతా కళ్ళు పొడి చేశారు, నాకేం కనబడట్లేదు. ఈ గుడికి ఆధారమైన స్తంభం దగ్గర నిలబెట్టమంటే ఒకటి తీసుకెళ్ళి ఆ స్తంభం దగ్గర నిలబెడితే ఆ స్తంభం మీద అనుకుని, దేవా యెహోవా ఒక్కసారికి నన్ను బలపరిచయ్యా, ఒక్కసారి నన్ను బలపరిచయ్యా. ఇంచుమించుగా ఆ గుడిలో 3,000 మంది ప్రజలు ఉన్నారు. ఎంతమంది? పరిహాసం చేసే వాళ్ళు అందరూ, ఎగతాళి చేసే వాళ్ళే, వింత చూసేవాళ్ళు. ఏం జరుగుతుంది చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం, వింత చూసేవాళ్ళు. దేవా ఇదొక్కసారికి నన్ను బలపరచని దేవుని ప్రార్థన చేసినట్టుగా ఆ న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయం 19-20 వాక్యాల విషయాలు ఉంటాయి. దేవా నీవు నన్ను బలపరచవని ప్రార్థన చేసి దేవుని ద్వారా పొందుకున్నాడు నూతన బలాన్ని. ప్రైజ్ ది లార్డ్. ఇదే నాకు ఆఖరి అవకాశం. నువ్వు ఎన్నోసార్లు బలపరిచావు, నేను గుర్తించలేకపోయాను. ప్రభా ఈ పరిహాసాలు, ఈ అవమానాలు నేను భరించలేకపోతున్నా. దేవా ఒక్కసారికి నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు బలం ఇవ్వవా అని అడిగితే దేవుడు క్రొత్త బలాన్ని ఇచ్చాడండి, నూతనమైన బలం ఇచ్చాడు. అంత ప్రతికూలతలో కళ్ళు పోగొట్టుకొని ఒక దొంగలాగా, ఒక నీచమైన మనుషుల్లాగా ఆ అల్లరి సమూహం మధ్యలో ఉండి దేవుణ్ణే ప్రార్థన చేశాడు. పోతిపోయింది నా జీవితం, కళ్ళు పోయాయి, చేతులు పోయాయి, పోతిపోయింది, వీళ్ళ మధ్యలో ఇలాగే చనిపోతే పోదాం ఇంకేంటి అనుకొని సతికిన బల్ల ఒక్కసారి నన్ను
జ్ఞాపకం చేసుకో ప్రభు, నన్ను మరొక్కసారి బలపరచయ్యా అని అడిగితే దేవుడు బలం ఇచ్చాడు. ఆ బలమే నూతనమైన బలం. 3,000 మంది ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆ గుడికి ఆధారమైన స్తంభాన్ని ఒక్కసారి బలం పొంది ఆ 2 స్తంభాల్ని ఆయన చేతితో వాటిని తుత్తునీయలుగా ముక్కలు ముక్కలుగా విరిచి అవతల పడేశాడు. అంతే. ఆ గుడికి ఆధారమైనటువంటి స్తంభాలని విరగ్గొట్టేసాడు బలం పొంది. ఒక 12 mm రాడ్డు మీ చేతికి ఇచ్చి దీన్ని వంచమంటే ఎవరైనా వంచుతారండి? ఒక 8 mm రాడ్డు ఒకటి మీ చేతికి ఇచ్చి, లేకపోతే 6 mm రాడ్డు, ఐరన్ రాడ్లు ఉంటాయి కదండి, మీ చేతికి ఇచ్చి దీన్ని విరవండి అని చెప్తే ఇరుస్తారు ఎవరైనా? కానీ శాంసన్ ఇట్లాంటివి కాదు, గుడికి ఆధారమైన 2 స్తంభాలని విరగ్గొట్టేశాడు. అంతే. అందరు ఆ గుడి కింద పడి సచ్చారు. దేవుని మనస్ఫూర్తిగా అడిగాడు, దేవా నన్ను బలపరచవాలి. ప్రియ సహోదరులారా, అది ప్రతికూలత, అక్కడ ఇంకా ఏ పని జరగదు అని తెలుసుకొనే దేవుని బలం అడిగి నూతనమైన బలాన్ని పొందాడు. ప్రైజ్ ది లార్డ్. ఫిలిస్తీయుడు రోజు వచ్చి సవాల్ చేస్తున్నాడు. ఇంకా ఆ పరిస్థితి మారదు అక్కడ అని తెలుసుకున్నాడు దావీదు. దేవుని ద్వారా నూతన బలం పొందుకొని ఫిలిస్తీన్ని ఎదుర్కొనే దానికి వెళ్ళాడు. రాజు అడిగాడు, నువ్వు ఎలా వెళ్తావు? వాడు బలవంతుడు, పరాక్రమం గలవాడు అంటే, అయ్యా నన్ను దేవుడు ఎలుగుబంటి యొక్క బలం నుండి, సింహం యొక్క బలం నుండి తప్పించాడు, వీడి బలం నుండి కూడా తప్పిస్తాడు నాకు తెలుసు అని దేవుని ద్వారా బలం పొందుకొని, అదే నూతన బలం, ఒక బలవంతుడైన శత్రువుని ఎదుర్కొనేదానికి వెళ్ళేటప్పుడు నూతనమైన బలం పొందుకొని వెళ్ళాడు. శత్రువుని హతమార్చాడు. గుడ్డివానికి తెలుసు వాడి పరిస్థితి మారదని. ఇందాక నేను చెప్పిన విషయం సమూయేలు మొదటి గ్రంథం 17:33 వాక్యంలో ఉంటుంది. తర్వాత చదువుకోండి. 17:33 దావీదు బలం పొందుకొని శత్రు మీదకి వెళ్ళిన విషయం. గుడ్డివాడు ఉన్నాడు, తీమై కుమారుడైన బర్తిమై అనే గుడ్డివాడు. ఈ తీమై అనేవాడు, ఆయన పేరుకి అర్థం ఏంటంటే ఘనుడు. ఘనుని యొక్క కుమారుడు బర్తిమై గుడ్డి భిక్షకుడు అంట. వాడికి తెలుసు వాడి పరిస్థితి మారదు, ఇంక ఈ అంధకారం ఇలాగే ఉంటుంది, ఈ గుడ్డి కన్నులు ఇలాగే ఉంటాయి, ఇప్పటికే నా జీవితం అంతా అయిపోయింది అని అనుకోలేదు. యేసుప్రభు ఆ మార్గంలో వస్తున్నప్పుడు జన సమూహంలో శబ్దం విని ఎవరైనా అని అడిగితే ఆయన నజరేయుడైన యేసు అంటే, ఆ చనిపోయిన లాజరు లేపిన ఆయనేనా? ఆయనే. సమాజ మందిరపు అధికారి కుమారుని లేవనెత్తిన ఆయన, బలం ఆరోగ్యం ఇచ్చి చావుబతుకులు ఉన్నవారిని బ్రతికించిన ఆయనేనా? ఆయనే బాబు. కుష్ఠరోగిని బాగు చేశాడన్నదే ఆయనేనా? ఆయనే. పక్షవాతం జబ్బుల్ని బాగు చేసిన ఆయనే. వెంటనే బలం తెచ్చుకున్నాడు. వాడి పరిస్థితి మారదని తెలిసినా బలం తెచ్చుకొని నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు అని అరిచాడు. యేసు ప్రభుకి వాడి కేకలు వినబడ్డాయి. వాడు ఎవరో నన్ను పిలుస్తున్నాడంటే, వాడు అలాగే పిలుస్తాడయ్యా, వాడు గుడ్డోడు, భిక్షం ఎత్తుకుంటుంటాడు, నీ దగ్గర మళ్ళా డబ్బులు అడుగుతానే వాడు, నీకెందుకులే ప్రభు. లేదు లేదు లేదు, వాడి స్వరం సపరేట్గా వినపడింది నాకు. బలాన్ని పుంజుకొని కొత్త బలంతో నింపుకొని నన్ను అడిగాడు, దావీదు కుమారుడా, నజరేయుడైనా, చెప్పండి, నజరేయుడైన యేసు అని గట్టిగా చెప్పండి. దావీదు కుమారుడా, నజరేయుడైనా, అందరు చెప్పండి యేసు అని. నజరేయుడైనా యేసు, చెప్పండి యేసు, అందరు చెప్పండి యేసు. యేసు నన్ను కరుణించవా? చెప్పండి ఆ మాట. నన్ను బలం తెచ్చుకొని చెప్పండి, నూతన బలం తెచ్చుకొని చెప్పండి, గట్టిగా చెప్పాలి. చెయ్యి పైకెత్తి, యేసయ్యా నన్ను కరుణించయ్యా, నా కుటుంబాన్ని కరుణించు, నన్ను ఆశీర్వదించు, నన్ను బలపరచు యేసయ్యా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించవా అని అడిగితే యేసు సడన్గా నిలబడిపోయాడు.
ఎవడో వాడు బలం పుంజుకొని అడుగుతాడు. వాడు అట్టే అడుగుతాడు, నీ బాధ ప్రభా. వాడు డబ్బులు అడిగితే మరి ఎవడి వాడు డబ్బులు? నీ జేబులో చిల్లిగా ఉండదు. ఆయనకి ఏం పని అండి డబ్బుతో? తండ్రి ఉన్నాడు, ఆయనకి ఎప్పుడే అవసరం ఉంటే అవసరం తీరుస్తాడు. మొత్తం మీదకి నిలబడ్డాడు. లేదు ఏయ్ నోరుమైరా, నోరుమై అన్నారు వీళ్ళంతా. ప్రక్కన నోరుమైరా, ఏంటి కేకలేస్తున్నావు, ఎందుకురా కేకలేస్తున్నావు, నోరుమై అన్నారు. వాడిని ఎంతగా నోరుమోయమని చెప్పారో అంత ఎక్కువగా కేకలేసాడు. అదే బలం. నీ పరిస్థితులు మారవని తెలిసిన నువ్వు బలం పుంజుకొని ముందుకు సాగాలి. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న బలం తెచ్చుకొని ముందుకు వెళ్ళాలి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తలనొప్పి అలా సిగ్నల్ ఇచ్చి వెళ్తుంది. దుప్పటి దాన్ని పడుకున్నావు అంటే అవునుగా నీ పరిస్థితి అలాగే ఉంటుంది, నీరసంగానే. తలనొప్పి పక్కకే అని గేటు తలుపు వేసి తాళం వేసి బైబిల్ చేత పట్టుకొని వస్తే మధ్యలోనే తలనొప్పి ఎగిరిపోయేది యేసునామములో. అవునా కాదండి? ఈ అనుభవం ఎదుర్కొన్న వాళ్ళకి తెలుసు. అది నువ్వు ప్రార్థన అని బైబిల్ తీసుకున్నప్పుడు వస్తుంది కడుపు నొప్పి. అప్పుడే స్టార్ట్ అయితే మోషన్స్ కొంతమందికి. అర్థమవుతుందో మీకు? అప్పుడే సమస్య స్టార్ట్ అయింది. ఏం పట్టించుకోదు. ఈరోజు నేను వెళ్ళాలి చర్చికి, అంతే. ఈ రోజున నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి అని బలం తెచ్చుకొని వస్తావు, అదే నూతన బలం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా కేకలేసాడు, యేసు యేసు నన్ను కరుణించయ్యా, నోరు మీరా అని చెప్పిన వాడు అరుస్తానే వచ్చాడు. నీకు చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి. వాటిని ఎదుర్కొనుటకు నీకు నీవే శక్తిని పుంజుకోవాలి, బలం తెచ్చుకోవాలి. అదే నూతనమైన బలం. యెహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళు ఏ బలం పొందుతారంట? నూతనమైన బలం. ప్రైజ్ ది లార్డ్. నూతనమైన కృపా, నూతనమైన కృపా, శాశ్వతమైన కృపా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పక్షిరాజు వలెను నా గూడు రేపి నీరెక్కలపై మోసినది నీ కృప నాపై, నీ కృప నాపై చూపుటకా, నీ కృపను ఏరులై పారెను ఈమని, ఏరులై పారెను ఆ గుండెలోన ఈమని, ఈ కృపను. సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలము. ప్రైజ్ ది లార్డ్. సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలము, వారెవ్వరైనా అలసిపోలే అడుగు, అలసిపోలే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బలం పొందుకొని ఇక్కడ నుండి మీరు తిరిగి వెళ్ళుదురుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. అందరినీ యేసయ్య బలపరచునుగాక. సేవకులుగా మమ్మల్ని, విశ్వాసులుగా మిమ్మల్ని, ఆత్మీయులందరినీ, ఆయన సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ యేసయ్య బలపరిచి ఇక్కడ నుండి పంపునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బలం ఉన్న వాళ్ళు ఎప్పుడూ అలసిపోకుండా నడుస్తారట, సొమ్మసిల్లకుండా పరుగెడతారట. ఆఖరి క్షణాల్లో కూడా. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను, మేరక్క గారు ఆమె దేవుని సన్నిధికి వెళ్ళి ఆ రోజుల్లో కూడా చక్కగా బైబిల్ సెమినార్లోకి వెళ్ళి
స్టూడెంట్స్కి వాక్యం చెప్పి వెళ్ళారు. ఏసన్న గారు అయితే 8వ తేదీ ఆయన దేవుని సన్నిధికి వెళ్తారు. దానికి ముందుగా 3 రోజుల ముందుగా ఆయన అలాగే ఆ వీల్ చైర్లో తీసుకొని వెళ్తే, అక్కడ తీసుకెళ్తే అలాగే 45 నిమిషాల వాక్యం చెప్పాడు. 3 రోజుల్లో దేవుని సన్నిధికి వెళ్ళే సమయంలో 3 రోజుల్లో దేవుని సన్నిధికి వెళ్తారనే బాగా సిక్ అయిపోయినా అక్కడ ఆయన వచ్చిన స్టూడెంట్స్ అందరికీ వాక్యం చెప్పాడు. అందరినీ ఎక్కడి నుండి వచ్చావు, ఏ ఊరు, అందరిని అడిగి తెలుసుకొని 45 నిమిషాలు వాక్యం చెప్పి వెళ్ళారు దైవజనులు నేసన్ గారు బైబిల్ సెమినార్లో. ఆఖరి క్షణాల్లో కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించే దేవుని సన్నిధికి వెళ్ళారు. కనుక ప్రతి ఒక్కరూ దేవుని బలం పొందుకొని మన ఇక్కడ నుండి తిరిగి వెళ్ళాలి. దేవుని బలాన్ని పొందుకొని దేవుని సేవిస్తూ అలాగే దేవుని సన్నిధి అయిన నిత్య సీయోనులోకి మనం చేర్చబడాలి. ఏ ఒక్కరు బలహీనులు కావద్దు, దేవుని బలం పొందే వెళ్ళాలి. కాలేబు ఒకసారి ఆయన చెప్తాడు, 40 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు ఏ బలం ఉందో ఇప్పుడు 85 ఏళ్ళు వచ్చినా అదే బలం అని చెప్తాడు. చదువుతారా? యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 10వ వాక్యాన్ని ఒకసారి చదవండి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 10వ వాక్యం నుండి చదవండి. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్లు వాడను. నన్ను పంపినప్పుడు నాకెంత బలమో నేటి వరకు నాకు అంతే బలం. వినండి, కాలేబు చెప్తున్నాడు, ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడాడు. 85 ఏళ్ళు ఇప్పుడు నాకు, 85 సంవత్సరాలు. 40 ఏళ్ళప్పుడు నన్ను పంపినప్పుడు 40 ఏళ్ళు, ఇప్పుడు నాకు 85 సంవత్సరాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 85 ఏళ్ళు వచ్చిన దేవుడు నన్ను బలపరుస్తూనే వచ్చాడు. ప్రతికూలతలు ఎదురయ్యాయి, శత్రువులు ఎదురయ్యారు, సమస్యలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, సనిగేవారు ఎదురయ్యారు, గొనిగేవారు ఎదురయ్యారు, తిరుగుబాటు చేసేవాళ్ళు ఎదురయ్యారు. మోషేకి అహరోనికి విరోధంగా మాట్లాడిన వాళ్ళని చూశాను. తిరిగి మరలా ఐగుప్తుకు వెళ్దామని మనుషులు ఆలోచించుకొని సంఘాన్ని, ఇశ్రాయేలు సమాజాన్ని చెడగొట్టిన వాళ్ళని చూశాను. అందరినీ చూశా నేను. మోషే ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యంలో నేను నడిచిన ఈ 45 ఏండ్లు, ప్రైజ్ ది లార్డ్, ఆయన నన్ను సజీవునిగా కాపాడాడు. ఇప్పుడు నాకు 85 ఏండ్లు. మోషే నన్ను పంపినప్పుడు నాకు ఎంత బలమో నేటి వరకు అదే బలం. ప్రైజ్ ది లార్డ్. అది దేవుడిచ్చిన నూతన బలం. ఎందుకు ఇచ్చాడు నూతన బలాన్ని? ఎందుకు ఇచ్చాడంటే సంఖ్యాకాండం 14:24 వాక్యం చదువుతారా? 14:24. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత ఎక్కడ ప్రవేశపెట్టాడంట? అతడు పోయినటువంటి ఆ దేశంలో నేను ప్రవేశపెట్టా. కాలేబు ఏం చేశాడంటే, మంచి మనస్సు గలవాడై పూర్ణ మనస్సుతో
నన్ను అనుసరించాడు, నన్ను సేవించాడు, నన్ను ఘనపరిచాడు, నన్ను మహిమపరిచాడు. మంచి మనసు, చెడ్డ మనసు కాదు. కొంతమంది మనసు చెడిపోయి ఉంటుంది, చెడిపోయిన మనసు. కొంతమంది కళ్ళు పాడైపోయి ఉంటాయి, మనసు చెడిపోయి ఉంటుంది. చెడిపోయిన మనసు, మంచి మనసుతో దేవుణ్ణి సేవించలేరు, అనుసరించలేరు, వెంబడించలేరు. మనకేంటంట, చర్చికి వెళ్తే ఏంటంట, మనకి పరిచర్య చేస్తే ఒరిగేది ఏంటంట, ఆ సంఘ పెద్దలు అయితే, వాలంటీర్లు అయితే, పరిచారకులు అయితే ఏంటి ఒరిగేది? మీరు ఎగబడి పరిచర్య చేస్తున్న ఏమీ ఉండదురా బాబు అని జడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు చెడిపోయిన మనసు అనమాట. మీకు తెలుసా అండి, చెడిపోయిన మనసు అంటే అది. మీకు ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడని నేను విశ్వాసంతో చెప్తున్నా. పరిచర్య చేసిన వారికి మంచి మనసుతో వాళ్ళందరికీ దేవుడే ప్రతిఫలం దయచేయను గాక. మంచి మనసుతో సేవకులకు సహకరించిన వాళ్ళందరికీ, వాళ్ళకే కాదు వాళ్ళ పిల్లల పిల్లల పిల్లలకి ఆశీర్వాదం తరతరాలు వాళ్ళ మీద దేవుడు కుమ్మరించును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నేను ఇక్కడ ఆశీర్వాదకరంగా ఉన్నానంటే మా తల్లిదండ్రులు దేవుని సేవకులకు చేసిన ఉపచారం అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఖచ్చితంగా నేను చెప్పగలను. ఇదేదో నా భక్తి నా శక్తి అని కాదు. మా తల్లిదండ్రులు దేవుని పరిచర్యలో కొనసాగించబడిన విధానం, దేవుని సేవకులకు చేసిన ఉపచారం, అది మా మీద దీవెనగా ఉంది. నువ్వేం బాధపడద్దు, నీ పిల్లల మీద అది ఆశీర్వాదమై నిలుస్తుంది నీ పరిచర్య. నువ్వు చేసిన మంచి మనసుతో చేయి. ఎవడేం చేస్తున్నాడో చూసి వద్దామని పెద్ద కలెక్టర్ లాగా వచ్చి తిరిగి వెళ్ళొద్దు. పెద్ద కలెక్టర్ లాగా ఫీల్ అవుతుంటారు కొంతమంది చర్చికి వస్తే. పెద్ద కలెక్టర్లు. మా పాస్టర్ గారు ఒక ఆయన అనేవాడు, చీఫ్ మినిస్టర్ చిన్నాయన కొడుకులాగా ఉన్నాడని. ఈయనేడు చీఫ్ మినిస్టర్ చిన్నాయన కొడుకులాగా ఉన్నాడు, అంట తిరుగుతున్నాడు, ఏం పరిచయం చేయట్లేదు అనుకుని మాకు చెప్పేవాడు. ఇదిగో పలానా వస్తాడు వాడు వచ్చి ఏం చేయకుండా ఎవడు ఏం చేస్తాడో చూసుకొని వెళ్ళిపోతుంటాడు చూడు. ఇదిగో పలానా వచ్చిందంటే గొడవ పెట్టుకొని వెళ్తాడు చూడు. పలానా వచ్చిందంటే గొడవ పెట్టుకోకుండా వెళ్ళదు. అదొక దురాత్మ ఆమెలో ఆవరించింది. ఆమె మంచిదే, ఆమెను బట్టిన దురాత్మది. సాతాను, గొడవ పెట్టే సాతాను పో అని గద్దించదు. వచ్చేవా సాతాను, కూర్చో గుండెల్లో, కాబట్టి పర్పేసి దుప్పటేసి కప్పేస్తా, కూర్చో బాగా కూర్చో ఇక్కడ అన్నట్టుగా ప్రవర్తిస్తుంది. గొడవ లేదే ఆ మనిషి వెళ్ళదు. ఇక్కడ నుండి గొడవ పెట్టుకొని వెళ్ళాలా, అదొక దురాత్మ. కొంతమంది వండే వంటల్లో ఇంత ఉప్పేసి వెళ్ళిపోతారు, అదొక దురాత్మ. బాగా తింటున్నారు అనుకోండి, ఉప్పేసి వెళ్ళిపోతుంది. ఎందుకు తినాలి అలా, అసలు చూద్దాం ఇలా సంగతి ఎట్లా తింటారు ఈరోజు అని ఇంత కారమైన వేసిద్ది, ఉప్పు అయిన వేసి వెళ్ళిద్ది. అదొక దురాత్మ. ఎక్కడో లేరు, ఇక్కడ ఉన్నారు, కొంతమంది ఉన్నారు చెప్తున్నా. అందుకే అట్లా పెద్ద పోజులు కొడుతుంటారు మందిరంలో. నాకు తెలియదు అనుకుంటారు, అన్నీ చెప్తారు, నాకు అన్నీ తెలిసింది. ఏదో నా రూమ్లో టీవీ ఉంటుంది, మీరు ఏం చేస్తారు, మీకు ఏం జరగబోతుంది, ఏం జరుగుతుందో అని నాకు టీవీలో చూపిస్తాడు దేవుడు అని చెప్పను నేను. ఒక ఆయన అట్టే చెప్పాడంట, సంఘంలోకి వెళ్ళి మీ జరగబోయే చరిత్ర, జరిగే చరిత్ర అంతా టీవీ మీద, తెర మీద కట్టినట్టు చూపిస్తాడు దేవుడు. నా రూమ్లో ఒక టీవీ ఉంది అన్నాడు అని చెప్పాడట సంఘంలో. మీ అవరాలు, మీ కథలు, మీ ప్రార్థన జీవితం ఉందా లేదా అన్నీ నా రూమ్లో ఒక టీవీ కనపడుతుంది, టీవీ పెట్టింటాడు కనపడుతుంది నాకు చెప్పేస్తాడు దేవుడు అన్నాడని. ఒకసారి ఒక అబ్బాయికి వాళ్ళ అమ్మగారికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ ఉంటే ఇంకా పాస్ గారు ఫోన్ చేయట్లేదు ఏంటి అనుకుంటున్నాడు వాడు. ఎందుకని వాళ్ళ అమ్మకి దెబ్బ తగిలింది, ఎక్కడ చూపిస్తాడు దేవుడు, టీవీలో చూపిస్తాడు అనుకొని. ఇంకా పాస్ గారు ఫోన్ చేయలేదు అనుకొని 3 రోజుల నుంచి చేయట్లేదంట. వాడి కోపం వచ్చి కర్ర తీసుకొని వచ్చాడు పాస్ గారి మీదకి. రా బయటికి రా, ఏడమ్మా పాస్టర్ ఏడే లేడు, ఆయన ఎక్కడికో వెళ్ళాడయ్యా, తలుపు తీ ముందు. ఏంట్రా ఎందుకు తలుపు తీసేదంటే, ప్రభు అన్నీ చూపిస్తాడు టీవీ మీద, ఆ టీవీ పగలగొడదామని వచ్చాను నేను ఈరోజు అన్నాడు. ఇట్లా బడాయి మాటలు వద్దు మనకి.
నాకు అది చూపిస్తాడు దేవుడు, ఇది చూపిస్తాడు, అన్నీ తెలుస్తూ ఉంటుంది. రాజులు నువ్వు చాటును నిందిస్తే రెక్కలు కట్టుకొని వచ్చి ఆ సమాధానం రాజులకు దేవుడు తెలియపరుస్తాడంట. ఒక దూత రెక్కలు కట్టుకొని వచ్చి చెప్పిద్దంట. రాజులని గనులను నువ్వు అవమానించిన నిందించినా ఒక దూత రెడీగా పెట్టుంటాడు దేవుడు, అది రెక్కలు కట్టుకొని వచ్చి చెప్తాదని ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. మీరు తరచు చదువుకుని ఇంటికి పోయిన తర్వాత నేను చెప్పను ఇక ఆయన్ని. ఒక దూత ఉంటుందంట, దేవుడే ఉంచి పెడతాడంట ఆ దూతని. మీరేదో అనుకుంటున్నారు, అర్థమవుతుందండి మీకు? మీరేదో చెడిపోయిన మనసుతో వచ్చావా, మంచి మనసుతో వచ్చావా దేవుని సన్నిధికి? మంచి మనసుతో వచ్చావన్న వాళ్ళు చెయ్యి ఇలా ఎత్తి అలేలు అని చెప్పండి. ఏది నేను చెప్పానని కాదు, నేను చెప్పమన్నాను కాదు అని కాదు. నువ్వు మంచి మనసుతో వచ్చింటే మందిరానికి ఈరోజు ఎవరితో గొడవ పడకూడదు, ఎవరితో సమస్య తెచ్చుకోకూడదు, ఎవరిని నిందించకూడదు, ఎవరిని అవమానపరచకూడదు. ఈరోజు బాగా పరిచర్య చేయాలి, చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఈరోజు బాగా ప్రార్థన చేయాలి, ఈరోజు చక్కగా ఆరాధన చేయాలని మంచి మనసుతో వచ్చింటే ఇప్పుడు చెప్పండి హల్లెలూయా. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక, మీ అందరికి నూతనమైన బలము దయచేయును గాక. హల్లెలూయా. మంచి మనస్సు ఉంటే నీకు ఇప్పుడు 40 ఏళ్ళు ఉంటే ఇంకా 45 ఏళ్ళు బలముతో నింపబడతాను. ఒక 30 ఏళ్ళు ఉంటే ఇంకొక 45 ఏళ్ళు దేవుడు నీకు బలం ఇస్తాడు. 30, 45 ఎంత చెప్పాలా? 75 ఏళ్ళు. లెక్కలు కరెక్ట్గా చెప్తున్నారు. 75 ఏళ్ళు బలం ఇస్తాడు దేవుడు. దేవుణ్ణి సేవించేటప్పుడు కానీ, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు కానీ, పరిచర్య చేసేటప్పుడు కానీ, ప్రార్థించేటప్పుడు కానీ, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కానీ మంచి మనస్సుతో రా, నిండు మనసుతో దేవుని సేవించు. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు గలవాడు, అలాగే పూర్ణ మనస్సుతో నన్ను వెంబడించేవాడు. విసుక్కుంటూ కసురుకుంటూ వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి గొడవలు పడి సమాధానం లేకుండా చేసేటట్లుగా కాదు కాలేబు. నన్ను వెంబడిస్తాడంతే. దేవుడు చెప్తున్నాడు, నన్ను వెంబడించేవాడు, నన్ను సేవించేవాడు, నన్ను గణపరిచేవాడు. ఏదేదో మనసులో చెడిపోయిన ఆలోచనతో వస్తే నువ్వు బలహీనపరచబడతావు, కానీ బలముతో నింపబడలేవనే మాట వాస్తవం. నువ్వు బలం పొందాలంటే మంచి మనసుతోనే దేవుని సన్నిధికి వచ్చి దేవుని సేవించి వెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యూదా గోత్రపు వాడు, యూదా వంశంలో జన్మించిన వాడు. ఏ వంశపు వాడంట? స్తుతించే వంశం. యూదా గోత్రం రోషము గల వంశం. రోషం ఎక్కువ, మాట పడించుకోరు, మాట పడరోళ్ళు, కరెక్ట్గా ఉంటారు, ఎవరితో మాట పడించుకోరు, అంత రోషం. ఎవడేమనుకుంటా నాకేంటి. ఇప్పటికే చాలామంది కొంతమంది వాళ్ళని శపిస్తూ ఉంటారు, ఊరికే వాళ్ళతో వీళ్ళతో మాట పడించుకుంటుంటారు కొంతమంది. యూదా గోత్రం అలా కాదు, రోషం ఎక్కువ. ఎవడైనా మాట అంటే ఒప్పుకోడు. ఏం తప్పు చేశాను నేను, ఏదైనా తప్పు జరిగిందని దేవుడి సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాపడ్డాం. అందరితో మాటలు పడించుకోవడం ఏంటి? ఆ టైపు కాదు యూదా వంశం. ఎప్పుడు విధేయత. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. విధేయత, పరిశుద్ధత. యూదా వంశానికి పరిశుద్ధతను కోరుకునే వాళ్ళు. యూదాను గురించి రాయబడి ఉంటుంది ఆదికాండం 49 ఆజ్ఞల తర్వాత చదువుకోండి. పరిశుద్ధతను కోరుకునేవాడు. యేసయ్యతో అంటు కట్టబడి ఉండేవాడు. దేవునికి ఆయనకి సంబంధం తెగిపోదు. ఎప్పుడు దేవునితో సంబంధం కలిగి ఉంటాడు. ఆ మాటలు చదవండి ఒకసారి. ఆదికాండం 49 అధ్యాయంలో యూదాను గురించి ఆ తండ్రి తన భవిష్యత్తును గురించి ముందుగానే తెలియపరుస్తుంటాడు. చదవండి 49 అధ్యాయం 9వ వాక్యం. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నువ్వు పట్టిన దాన్ని
తిని వచ్చితివి. ఎవడు పడితే వాడు పట్టింది తినడం కాదు, అదే పట్టుకొని చంపి తింటుంది సింహం. చిరుతపులి చంపాడు, సగం తిని వదిలేస్తే దాన్ని తినదు. అట్లాంటి దరిద్ర పనులు ఉండవు దానికి. అదే ఎర్రను పట్టుకొని చంపి తినాల. సింహానికి ఉండే లక్షణం అది. ఎవడో కష్టపడితే తిని హాయిగా జాలిగా తిరగడం కాదు. ఉంటారు అలాంటి మనుషులు. అదే ఎర్రను పట్టుకోవాలి, అదే చంపాలి, అదే తినాలి. ఫ్రెష్గా తిని ఆ తర్వాత వదిలేసి వెళ్తుంది. చిరుతపులి చంపినా లేకపోతే ఏదో ఇంకేంటి క్రూర మృగాలు ఉంటాయి కదండి, అవి చంపి తిని ఆడ పడేస్తే వెళ్తే దాన్ని అస్సలు ముట్టదు సింహం. దానికి ఉండే బుద్ధి, దానికి ఉండే లక్షణం అది. అదే కష్టపడాలి, అదే సంపాదించుకోవాలి, అదే తినాల. ఇట్లాంటి పరిస్థితులు కొన్ని దేశాల్లో ఉన్నాయి. మా పిల్లలకి ఆస్తి సంపాదించి పెడదాం అంటే కుదరదు. వాళ్ళు కష్టపడాలి, వాళ్ళు సంపాదించుకొని తినాలి. నీకు ఎకర స్థలం అంటే ఎకరమే ఉండాలి. 10 ఎకరాలు ఉంటే ఆ గవర్నమెంట్ ఒప్పుకోదు, అది ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసేలా. ఆ పిల్లలు 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ పిల్లల్ని ఆ గవర్నమెంటే వాళ్ళ చదువులకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి ఆ గవర్నమెంటే చూసుకుంటున్నది వాళ్ళ మంచి చెడులని. నేను సంపాదించి పెడితే నా పిల్లలు కూర్చొని తినాలంటే వాళ్ళు సోమరులు అయిపోతారు, దేశానికి పనికిరారు అని ఆ దేశాల్లో నియమ నిబంధనలు అలా ఉంటాయి. కొన్ని దేశాల్లో నీ పిల్లలు సోమరులతో కూర్చొని వాడిని ముంచి ఈయన్ని ముంచి సంపాదించి పెట్టి నీ పిల్లల్ని సోమరులు చేసి దేశానికి దరిద్రం పట్టిస్తారో నువ్వు అని ఎంత ఉండాలో అంతే పెడతారు వాళ్ళకి, లిమిట్ అది. అట్లాంటి క్రమాలు అన్ని దేశాలు ఉంటే బాగుంటుంది అనుకుంటుంటాను నేను. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా. అట్లాంటి క్రమాలు అన్ని దేశాలకు వస్తే మంచిది అనుకున్న వాళ్ళు ఆమె చెప్పండి. డౌటా మీకు ఏమైనా? ప్రైజ్ ది లార్డ్. ఈ దేశం ఎప్పుడు బాగుండాలంటే అందరూ షార్ప్గా చురుగ్గా ఉండాలి, అందరూ కష్టపడాలని వాళ్ళ ఆలోచన. ప్రైజ్ ది లార్డ్. యూదా వంశములో ఉన్న పుట్టినవాడు కాలేబు. వాళ్ళ గోత్రం యూదా గోత్రం, యూదా వంశం. ఒకటి స్తుతించే గోత్రం, రెండోది కష్టపడి సంపాదించుకొని తినే టైప్ అనమాట. ఎవడో సంపాదించి పెడితే కూర్చొని తినడం కాదు. ఈరోజున పిల్లలు అలాగే ఉన్నారు. వాళ్ళు సంపాదించారు కదా మనం కూర్చొని తిందామని. సేవకులు కూడా అలాగే ఉన్నారు కొంతమంది, అందరూ కాదు. యేసన్న గారు కష్టపడి సంపాదించి సంఘాలు పెట్టాడు, మనం హాయిగా జాలిగా కూర్చొని తినొచ్చు ఏంటారు అన్నట్టుగా ఉన్నారు కొంతమంది, అందరూ కాదు. అందరని నేను చెప్పను. చాలామంది కష్టపడి పరిచర్య చేస్తుంటారు. కొంతమంది చక్కగా వాళ్ళకి పరిచర్యకి ఒళ్ళు సహకరించకపోతే ప్రార్థన కూడా చేస్తుంటారు, ఆరోగ్యం సహకరించకపోతే. ఇంకొకరు ఆదివారం ఆరాధన చూసుకొని ఎవరో కష్టపడ్డారు మనం కూర్చొని తిందాం అన్నట్టు. యేసన్న గారు బీడు వారిపోయిన భూమిని దున్ని చదును చేసి విత్తనం వేసి దాన్ని పెంచి వెళ్ళాడు. ఇప్పుడు అది పెరిగి పెద్దదై ఫలాలు వచ్చింది. ఫలాలు తింటా కూర్చుంటేలా దానికి నీళ్లు పెట్టాలి, ఎరువేయాలి, కొమ్మలు ఎక్స్ట్రా ఉంటే కట్ చేయాలి. ఇజ్రాయెల్ కంట్రీలో ఏం చేస్తారో తెలుసండి, ఒలివ తోటకి వెళ్ళి ఒలివ కాయలన్నీ కోసుకొని ఆ గంపలు వేసుకొని కారులు వేసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళేటప్పుడు ఏం చేస్తారో తెలుసా, ఆ కొమ్మలన్నీ కత్తిరించేసి వెళ్ళిపోతారు. దాని చుట్టూ పాతవి నీళ్లు పెట్టి ఆ కోత అయిపోయిన తర్వాత కత్తిరించి వెళ్తారు. మరలా కొత్త చిగురు ప్రారంభమై మరలా సంవత్సరానికి విపరీతంగా కాయలు కాస్తుంది అది. ప్రైజ్ ది లార్డ్. కత్తిరించకుండా పాదులు తవ్వకుండా నీళ్లు పెట్టకుండా ఉంటే ఎలా ఫలిస్తుంది? ఫలించలేదు కదా. ఎవరో కష్టపడ్డారు కూర్చొని తింటే కుదరదు. యూదా వంశం ఏంటంటే అది ఎర్రను పట్టి నువ్వు పట్టిన దాన్ని తిని చదువు తమ్ముడు సాగర్ చదువు. నువ్వు పట్టిన దాన్ని తిని వచ్చితివి, సింహం వలెను గర్జించు ఆడ సింహం వలెను కాళ్ళు ముడుచుకొని పడుకొనిను. గర్జిస్తూ ఉంటుంది ఆడు సింహంలాగా. ప్రార్థనలో గర్జించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన అంటేనే గర్జిస్తూ ఉంటుంది అంతే. ప్రార్థన అయిపోయిన తర్వాత కాళ్ళు ముడుచుకొని రెస్ట్ తీసుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ప్రార్థనలో గర్జించరు, దేవుని సన్నిధిలో గర్జించే అలవాటు ఉండదు. ఇంటికి వెళ్ళినప్పుడు గర్జిస్తుంటారు. కొంచెం భోజనం తక్కువైనా
అనుకునేది తక్కువ, అక్కడ గర్జిస్తుంటారు, ప్రార్థనలో గర్జించరు. మన యూదా వంశం, మన దేవుడు యూదా వంశం, మనం ఆయన పిల్లలు. ప్రార్థనలు అప్పుడప్పుడు ఏం చేయాలా? అది ధ్వని పుట్టాలి మన ప్రార్థనలో. గర్జించు సింహం, కాలు ముడుచుకొని పడుకుంటూ లేపేవాడు ఎవడుండడు. ఆ తర్వాత శిలోహు వచ్చే వరకు యూదా యుద్ధ నుండి దండం తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు, ప్రజలు అతనికి విధేయులు అవుతారు. ద్రాక్షవల్లికి గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి గాడిద పిల్లను కట్టి, ప్రైజ్ ద లార్డ్, పరిశుద్ధత ద్రాక్షరసంలో తన వస్త్రాలను ఉతుక్కుంటాడు, వస్త్రాలను తెలుపు చేసుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. ఉత్తమ ద్రాక్షవల్లికి గాడిద పిల్లను, ద్రాక్షవల్లికి గాడిదను. నేను నిజమైన, మన ప్రభు ఎవరు? నిజమైన ద్రాక్షవల్లి, మనం గాడిద పిల్లలు. గాడిదను మనం వెళ్ళి ఎవరితో అంటు కట్టబడాలి? ద్రాక్షవల్లిని యేసయ్యకి అంటు కట్టుకోవాలి. మా పాస్టర్ పెద్ద ఒక ఆయన చెప్పాడు, నేను పెద్ద జ్ఞాని అనుకోవద్దు, నేను గాడిదని. గాడిదకి ఘనత వచ్చింది యేసయ్య ఎక్కిన తర్వాత. నా మీద నాలో యేసయ్య వచ్చిన తర్వాతే నాకు ఈ ఘనత వచ్చింది. ఏదో రెడ్ కార్పెట్ పరిచి జనం ఆహ్వానిస్తున్నారు. నేను పెద్ద గాడిదనని చెప్పేవాడు ఆయన. అంటే తగ్గింపు. ప్రైజ్ ద లార్డ్. మన అవిధేయత, మూర్ఖత్వం అన్నీ తీసుకెళ్ళి ప్రభు పాదాల దగ్గర పెట్టాల. ఉత్తమ ద్రాక్షవల్లిని యేసయ్య దగ్గర పెట్టి, ప్రభు ఇవన్నీ తీసేయి, నన్ను ఆశీర్వాదకరంగా నడిపించు అంటే ఆ గాడిదకి ఘనత వచ్చేటట్టు చేస్తాడు ఆయన. నేను పెద్ద సింహాన్ని, నేను పెద్ద పులిని, పులిరాజుని అనుకోవద్దు. ఎప్పుడు తగ్గించుకొని ఉండాలి, మన ప్రభుతో అంటూ కట్టబడి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అది యూదా వంశానికి ఒక ప్రత్యేకమైన లక్షణం, పరిశుద్ధతను కోరుకునే లక్షణం. అందుకని ఈ కాలేబు, యెఫున్నె కుమారుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను సేవించి నన్ను వెంబడించేవాడు. అందుకని అతనికి 85 ఏళ్ళు వచ్చినా ఆ నూతన బలం తగ్గలేదు. అతను చెప్పిన దేశానికి దేవుడు ఆయన్ని ప్రవేశపెట్టాడు. దేవుడు చెప్పిన దేశంలోనికి కాలేబును ప్రవేశపెట్టాడు. మనం కూడా పరలోకానికి వెళ్ళేంత వరకు మన బలం తగ్గకూడదు. నిత్య సీయోను మీ కొరకు సిద్ధంగా ఉంది అని ప్రభు చెప్పాడు కనుక ఆ పరలోక రాజ్యంలో మనం ప్రవేశించేంత వరకు బలం తగ్గకూడదు. ప్రైజ్ ద లార్డ్. అందరిని యేసయ్య బలపరచునుగాక. చాలామంది పెద్దవాళ్ళు, వృద్ధులు ఉన్నారండి, దేవుని మందిరంలో బలం తెచ్చుకొని పరిచర్య చేస్తూ ఉంటారు. కొంతమంది రోజు దేవుని సన్నిధికి వచ్చేది ఒక పరిచర్య చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళందరినీ బలపరచునుగాక. బలహీనులుగా ఉన్న వాళ్ళందరినీ బలపరచునుగాక. నూతనమైన బలంతో నింపునుగాక. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 3:7 ఉంటుంది, వాడి చీల మండలాలు బలముతో నింపబడ్డాయని. ఎక్కడున్నాడు వాడు? అపోస్తుల కార్యాలు 3:7 ఒకసారి చదవండి. చీల మండలములను బలము పొందెను, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, గంతులు వేయిచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. ఎవరు ఈయన? 2వ వాక్యం చదువుతారా? 3:2 పుట్టినది మొదలుకొని, మొదటి వాక్యం కూడా చదువు బ్రదరు. అపోస్తల కార్యములు 3వ మొదటి 2 వాక్యాలు. పగలు 3 గంటలకు, ప్రార్థనా కాలం 3 గంటలు. అది పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు నడవలేని స్థితి మోసుకొని పోబడుతూ దేవాలయం దగ్గర దేవాలయం దగ్గర కూర్చోబెట్టే వాళ్ళు ఆయన్ని. అడుక్కోరా నువ్వు బాగాని,
డబ్బులు అడుక్కుంటా ఉండి ఇక్కడ అని ఉంటారు మనోళ్ళు కూడా కొంతమంది. టీ ఇప్పించవా బదరా, టీ ఇప్పి, బఠానీలను ఇప్పి. ఆత్మీయ కుంటితనం, భౌతికమైన కుంటితనం ఉన్న అలాంటి వాళ్ళు దేవుళ్ళు స్థిరంగా బలంగా ప్రార్థనలో స్థిరంగా ఉన్నారు. ఇది ఆత్మీయ కుంటితనం ఉంటుందే, వీళ్ళు అడుక్కుంటూ ఉంటారు అనమాట. వాళ్ళని అది ఇప్పించు, ఇది ఇప్పించు, ఇది ఇప్పించు, అది ఇప్పించాను. ఆడ ఐస్ క్రీమ్ ఇప్పించాడంటే వీడు రహస్యాలని చెప్తుంటాడు. వాడు దురద చెవులుడు కనుక వీడికి ఐస్ క్రీమ్ ఇప్పించి వీడి సంగతిలో ఇంత కూర్చుంటాడు వాడు. ఇది ఎక్కడ జరుగుతుంది? ఇది మందిరం దగ్గర, ఇక్కడ ఆరాధన జరుగుతుంటుందా? కొంతమంది ఉంటారు ఆ టైపు, పటానీలు తినుకుంటూ కడుపు జడగొట్టుకొని, అర్థమవుతుందండి, కడుపులు జడగొట్టుకొని ఎవరికి నెమ్మది లేకుండా చేస్తుంటారు కొంతమంది. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారండి. కుంటివాడు కనుక పుట్టినప్పటి నుంచి వాళ్ళు మోసుకొని వచ్చి డబ్బులు అనుకుంటుంటారంటే వాడికి విశ్వాసం కలిగింది, నేను కూడా నడవాలా, మందిరంలో ఏం జరుగుతుందో చూడాలా. రోజు మందిరానికి ఎంతమంది వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, లోపల ఏం జరుగుతుంది, ఈ దరిద్రులు నన్ను ఎప్పుడు బయట వదిలిపెట్టి వెళ్తున్నారు, నన్ను అడుక్కోమని చెప్తున్నారు. ఎంతకాలం ఈ బ్రతకాలి? అడుక్కునే వాళ్ళని చూడు, వారా పక్కబా అంటారు. ఎవరైనా అడుక్కుంటుంటే డబ్బులు ఇవ్వకపోగా ఏమంటుంటాడండి, బాబాకబా ఊరికి వచ్చి అడుక్కుంటున్నావు, ఆడికి రోషం వచ్చిందనమాట. మీరు అడుక్కునే వాళ్ళకి ఎప్పుడైనా డబ్బులు ఇచ్చారా? బాగా వృద్ధులు ఎవరైనా ఉంటే ఆ డబ్బులు అడిగితే ఇవ్వండి, మంచిది. వృద్ధులు ఎవరైనా. నేను ఒకసారి టిఫిన్ చేసి వస్తుంటే ఓ ముసలమ్మ వచ్చి, అయ్యా ఆకలిస్తుంది, కొంచెం డబ్బులు అంటే నా జేబులో డబ్బులు ఉంటే ఆమెకి ఇచ్చా. ఆ ముసలాయన పరిగెత్తుకుంటూ వచ్చాడు, అయ్యా నాకు కూడా అంటే. ఈ ముసలిది అంటది, ఆడికి ఇయ్యొద్దయ్యా అంటది, ఆడికి ఇయ్యొద్దయ్యా అంటది. ఏ అమ్మా ఎందుకని అన్న, చాలా డబ్బులు ఉన్నాయి ఆడి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, సస్తే ఏం చేయాలని, సస్తే భోజనాలు పెడతారు చూడండి, ఏమంటారు దాన్ని అమ్మా, ప్రైజ్ ది లార్డ్. అందుకని సంపాదించి పెట్టుకుంటున్నాడు. వాడి దగ్గర చాలా డబ్బులు ఉంటాయంటే ఆయన అంటాడు ముసలైనా, అయ్యా నేను చనిపోతే భోజనాలు పెట్టాలి కదయ్యా, నువ్వు చేస్తే ఎందుకురా భోజనాల సంగతి, భోజనాలు పెట్టాలి కదా, ఎందుకని అడుక్కుంటున్నాను అయ్యా. నేను ఇవ్వబోతుంటే వద్దంటే నోరు మూసుకోమ్మా నీకెందుకు అని ఆయన చేతిలో ఒక 100 రూపాయలు పెట్టి ఈయన చేతిలో 100 రూపాయలు పెట్టొచ్చు. నేను తర్వాత చాలా నవ్వుకున్నా. ముసలాళ్ళు కదండి, వృద్ధులు కదండి, సాయం చేయండి. చెప్పా ఏడానికి బుద్ధి లేదా అనొద్దు. ఎవరైనా వృద్ధులు ఉంటే వయసుకైనా గౌరవం ఏంట్రా బాబు. పెద్ద బడాయి చేష్టాలు కొంతమందికి, బడాయి చేష్టాలు. చివరుడు దాక్కుంటుంటే ఈయన పోయి, అయ్యా కాస్త ఆకలిస్తుంది కొంచెం సాయం చేయమంటే, పోరా పక్కకి అంటుంటాడు. మర్యాద క్రమం తెలియనోడు. వీడికి బాధేసింది, అందరు చేదరించుకుంటుంటే, రే ఏంట్రా ఈ పరిస్థితి అని చేదరించుకుంటూ వాడికి బాధేసి, ఒకరోజు నేను కూడా చర్చిలోకి వెళ్ళాలా, వీళ్ళలాగా వెళ్ళాలా. ఆశ ఉంటుందండి ఎవరికైనా, చర్చిలో ఏం జరుగుతుందో చూడాలా అని బాగా ఆశతో ఉన్నాడండి. వాడికి ఆ విశ్వాసం కూడా ఉన్నట్టుగా దైవజనులు గమనించారు. వీడు ఏంటో మమ్మల్ని చూసి ఏదో ఆశిస్తున్నాడు అని గమనించి వాడు చేయి పట్టుకొని, నజరేయుడైన యేసు నామములో నిలబడు అని అధికారంతో చెప్పాడు. పేతురు యోహానులు లే అని యేసు నామాన్ని ఆజ్ఞాపించారు. వెంటనే వీళ్ళు ఎప్పుడైతే యేసు నామ స్మరణ చేశారో దేవుని శక్తి వాని పాదాల్లోకి వచ్చింది. అందుకని యేసయ్యను మనం గణపరచాల్సింది. నజరేయుడా యేసు నామ స్మరణ అంటే అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. నా స్తుతి పాత్రుడా, యేసయ్యను స్మరించడం అంటే అది. ప్రైజ్ ది లార్డ్, చెప్పాలి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్. సర్వయుగములలో
మన పాటలో యేసు నామస్మరణ ఉంటుంది కనుక గట్టిగా పాడి దేవుని స్తుతించాలి. సజీవుడవైనా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు నామాన్ని స్మరించండి, స్మరించండి. మనం స్మరిస్తున్నప్పుడే బలం కలుగుతుంది. మనలోనికి బలం, దేవుని శక్తి మన మీద దిగి వస్తుంది. యేసయ్య నామాన్ని ఉచ్చరించారంతే వాడి చీల మండలాల్లోనికి వెళ్ళింది బలం, నూతనమైన బలం. అది ఆ బలం వాడిని నిలవబెట్టింది, నడిపించింది, గంతులు వేసేటట్లుగా చేసింది. అదే బలం దేవాలయంలోనికి తీసుకుని వెళ్ళి దేవుని స్తుతించేటట్లుగా చేసింది. చప్పట్లు కొడదాము గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఒక ప్రతికూలత ఎదురైంది పేతురు యోహాన్లకి. ఈయన్ని మీరు బాగు చేశారే, ఏ నామం పేరట బాగు చేశారని. అప్పుడు పేతురు బలం తెచ్చుకొని, ఈ దుర్బలుడు దేవుని చేత బలం పొందాడు. మీకేంటి బాధ? ఎలా, ఏం చేస్తే వచ్చింది చెప్తానేనండి. మీరు సిలువకు అప్పగించి కొట్టి చంపారే, ఆ నజరేయుడైన యేసు నామం ద్వారా వీడు బాగుపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు సిలువకు అప్పగించారే, కొట్టి చంపారే, ఆ ప్రభుని యేసు ద్వారే వీనికి స్వస్థత కలిగింది, బలము కలిగింది. అక్కడ ఒక ప్రతికూలత పేతురు యోహాన్లకు ఎదురైంది. వాళ్ళని సమాజ మందిరం తీసుకుని వచ్చి 7వ వాక్యం చదువు, 3వ అధ్యాయం 4వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. అపోస్తుల కార్యములు 4:7 త్వరగా చదవండి. మధ్యన నిలవబెట్టి, ఏ బలము చేత వీడు ఏ నామమును బట్టి బాగుపడ్డాడంటే పేతురు అంటాడు, నిండిన వాడై ఇదిగో మీరు సిలువ కొట్టి అప్పగించారే, ఆ యేసయ్య ద్వారా బలం, ఆ యేసయ్య ద్వారా శక్తి, ఆ యేసయ్య ద్వారే స్వస్థత. యేసు నామములో మీరు స్వస్థ చిత్తులై ఇక నుండి తిరిగి వెళ్ళుదురుగాక. బలహీనులకు బలము కలుగునుగాక, వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యం కలుగునుగాక. మీరు స్వస్థత పొందిన సంగతి అనేకులు గ్రహించి దేవుని సన్నిధికి తరలి వచ్చుదురుగాక. అందరిని దేవుడు బాగు చేయునుగాక. సిలువ వేయబడి మరణించి తిరిగి లేచిన యేసు నామం ద్వారా మనకు బలం, శక్తి, స్వస్థత, ఆరోగ్యం. ఆయన్ని సేవించేదానికి మనం ఇక్కడికి వచ్చాం. బలము పొంది, నూతన బలం పొంది అందరూ తిరిగి వెళ్ళుదురుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక అమ్మాయి క్యాన్సర్ రోగంతో బాధపడుతూ ఉండేది. దేవుని మందిరానికి వచ్చింది. ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని చేతి స్పర్శను గ్రహించింది. వెంటనే ఆ క్యాన్సర్ రోగం అమ్మాయిని విడిచిపోయింది. ఇప్పుడు స్వస్థత పొంది ఉంది. దేవుని పరిచర్యలో కొనసాగించబడుతుంది. నేను కూడా చేయి పెట్టల తల మీద, అమ్మాయి తల మీద. నాకంటే ముందుగా యేసయ్య దర్శించాడు. ఈ మందిరంలో జరిగిన సంగతి చెప్తున్నా, ఎక్కడో కథలు కాదు నేను చెప్పేది, ఇక్కడ జరిగిన సంగతి చెప్తున్నా. మీరు నాకు సమస్య చెప్పకపోయినా పర్లా, యేసయ్యకి చెప్పండి, ఆయన వింటాడు, ఆయన బలపరుస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు. ఆమేన్ హల్లెలూయా. ఆదివారంలో జనం ఎక్కువ ఉంటారు కనుక మీకు చెప్పేదానికి కూడా అవకాశం ఉండదు. మిగతా రోజుల్లో ఎప్పుడైనా మీరు దేవునికి ఆ దైవ సేవకులకి సమస్య చెప్పి ప్రార్థన చేసుకుంటే మిగతా రోజులు అవకాశం ఉంటుంది, చెప్పి సమస్యలు చెప్పి ప్రార్థన చేయించుకోండి. దేవుడు నా సమస్య వింటున్నాడంటే ఇదిగో ఈ రోజున అవకాశం ఉంది, చక్కగా మీ సమస్యలు దేవునికి చెప్పి ప్రార్థన చేసుకోండి. కాలేబుకి ఇచ్చిన నూతన బలం, దేవాలయం దగ్గర విశ్వాసంతో ఆశతో కనిపెట్టుకొని ఎదురు చూసిన వాడికి ఇచ్చిన బలం దేవుడు మీ అందరికీ దయచేయను గాక. చివరిగా ఏలియాకి ఇచ్చిన బలం ఒక్క మాట చెప్పి ముగిస్తాను. రాజుల మొదటి గ్రంథం ఏలియాకి ఇచ్చిన బలం 18వ అధ్యాయం 46వ వాక్యం. 18:46 యెహోవా హస్తం. 18:46 రాజుల మొదటి గ్రంథం. యెహోవా హస్తం ఏలియాను బలపరచగా నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తి
ఇజ్రాయేలు గుమ్మంలోకి చేరాడు. ఆహాబు నడుచుకుంటూ వెళ్ళాడా, రథంలో ఎక్కి వెళ్ళాడా? సరే 47 వాక్యం చదువమ్మా. 18:47 45 సారీ. రథం ఎక్కి వెళ్ళాడు. ఆయన రథంలో వెళ్ళాడు. ఏలియా ఎలా వెళ్ళాడు? దేవుని ఆత్మతో బలం పొంది వెళ్తే రథాల కంటే ముందుగా పరిగెత్తాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు. దేవుడు మనల్ని బలపరిస్తే రథాల కంటే వేగంగా పరిగెత్తేటువంటి శక్తిని మనం పొందుకుంటాం. అది దేవుని బలం. ఆయన రథంలో పోతే ఈయన ఆత్మ ద్వారా బలం పొంది వెళ్ళాడు. రథాల కంటే ముందుగా వెళ్ళాడు. అరణ్య మార్గంలో ఒక రథం వెళ్తుంది. ఫిలిప్ వెళ్ళి అతన్ని కలిసి అతను చదివేది అతనికి అర్థం కావట్లేదు చెప్పు. దయచేసి ఫిలిప్కి దేవుని ఆత్మ చెప్పింది, ఇదిగో పలానా అరణ్య మార్గంలో ఒక రథంలో వెళ్తున్నాడు, అతను చదివే సంగతి అతనికి అర్థం కావట్లేదు, నువ్వు వెళ్ళంటే దేవుని ఆత్మ ఫిలిప్ను బలపరిచి ఆ రథం దగ్గర తీసుకెళ్తే ఆయన దాంట్లో ఉన్న మంత్రికి వాక్యం అర్థమైంది, నీకు అర్థం కాలేదంటే అది యేసయ్యని గురించిన ప్రవచనం అని చెప్పి సువార్త చెప్తే వెంటనే అతను రథంలో దిగి బాప్తిసం పొంది వెళ్ళాడు. అతను రథంలో వెళ్ళాడు, దేవుని ఆత్మ మరలా ఆయన్ని తీసుకుని వెళ్ళాడు. ఆ సంగతులు మీరు లూకా అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో ఉంటుంది. 8వ అధ్యాయం 29వ వాక్యం నుండి మీరు తరచు చదువుకోండి. అందరినీ యేసయ్య నూతనమైన బలముతో నింపునుగాక. మనం బలం పొందినప్పుడు ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటాం, చురుకుదనం కలిగి ఉంటాం. బలం పొందిన ఫిలిప్పు మంత్రి గారికి బాప్తిసం ఇచ్చాడు, ప్రయోజనకరంగా ఉన్నాడు. బలం పొందిన ఏలియా రథాల కంటే ముందుగా చురుకుదనం కలిగి ఉంటాడు, ముందుగా పరిగెత్తాడు. బలం పొందిన వ్యక్తి దేవాలయం బయట కాకుండా దేవాలయం లోపలికి వెళ్ళి దేవుణ్ణి సేవించి ఘనపరిచి ఆరాధించాడు. బలం పొందిన కాలేబు 85 సంవత్సరాలు వచ్చిన అదే బలంతో నింపబడి కనానులోకి ప్రవేశించాడు. మనం అందరం కూడా పరలోకంలో ప్రవేశించాలంటే ఎప్పుడు మనలో బలం తగ్గిపోకూడదు. అందరినీ యేసయ్య బలపరిచి నిత్య సియోనులో చేర్చునుగాక, బలపరిచి స్వస్థతను దయచేనుగాక, బలపరిచి అందరినీ ప్రయోజనకారులుగా మార్చునుగాక. అందరూ చక్కగా తరలి వచ్చి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.